శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం. ఓం సీతారామాభ్యాం నమః. చారిత్రేణ చకో యుక్తః సర్వభూతేషు కోహితః విద్వాన్ కః సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శనః. మంచి నడవడిక గలవాడు, సర్వ ప్రాణులకు హితం చేయువాడు, విద్వాంసుడు, అసాధ్యమైన కార్యాలను సాధించువాడు, సామర్థ్యం కలవాడు, చూసేవారికి ఎల్లప్పుడూ ఒకే విధంగా ఆనందం కలిగే విధంగా కనిపించేవాడు ఎవడు అని మునీంద్రుడు మొదటిగా మంచి నడవడిక గలవాడు అని అన్నాడు. సదాచారం పాటించేవాడిని మంచి నడవడిక గలవాడు అంటారు కదా. సదాచారవంతుడు ఏ వేళలో చేయవలసిన పనులను ఆ వేళల్లోనే క్రమం తప్పకుండా ఆచరిస్తాడు కదా. ఇక రెండవ పదంగా సర్వ ప్రాణులను హితం చేయవాడు అన్నాడు. అంటే సర్వ ప్రాణులకు కూడా, విశేషించి శత్రువుకు కూడా అపకారం చేయడు. సర్వభూతాలకు మేలు చేస్తూ ఉంటాడు. ఈ భావాన్ని ముని దృష్టిలో ఉంచుకొని ఆ పదం ప్రయోగించాడు. ఇది రాజుల్లో ప్రధానంగా ఉండవలసిన లక్షణం. భగవంతుడి యొక్క గుణాలలో ఇది చాలా ప్రధానమైన గుణం. తర్వాత విద్వాంసుడు అన్నాడు. అంటే సమస్త శాస్త్రాలు తెలిసినవాడు, తెలుసుకోవలసినవి తెలిసినవాడు. అటువంటి వాడే పండితుడు. వ్యతిరేక పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకుంటాడు. అంతటి నైపుణ్యం విద్య వల్ల లభిస్తుంది కనుక జ్ఞాని అయినవాడు ఎవడు అన్నాడు. అంటే సమర్థుడే ఇటువంటి లక్షణాలు కలిగి ఉంటాడు కదా. అంటే శ్లోకంలో 4వ పదంగా సమర్థుడు అనేటువంటి పదం ఉన్నది. ఇతరులు చేయలేని పనులను చేస్తాడు, గొప్ప సామర్థ్యాన్ని కలిగి ఉంటాడు. శ్లోకంలో చివరగా ఏక ప్రియదర్శన అనేటువంటి పదం ఉన్నది. అంటే చూసేవారికి ఎప్పుడూ ఒకే విధంగా కనిపించేవాడు అని అర్థం. ఇందులో నిగూఢ భావం ఉన్నది. ఎప్పుడూ తననే చూస్తూ ఉన్న, ఎప్పటికప్పుడు కొత్తగా మొదటిసారిగా చూసినట్లు విస్మయం కలిగించేవాడే ఉండాలని వాల్మీకి యొక్క ముని ఉద్దేశం కూడా. ప్రియమైన వస్తువులు ఒకసారి సుఖాన్ని ఇస్తాయి, మరొకసారి దుఃఖాన్ని కలిగిస్తాయి. ఒకరికి సుఖాన్ని కలిగించినవి మరొకరికి దుఃఖాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఎప్పుడు చూడాలనిపించేటట్లుగాను, చూస్తూ ఉన్నప్పుడు మనస్సులో ప్రీతి ప్రేమాభిమానాలు వృద్ధి చెందేటట్లుగా ఉండాలని వాల్మీకి కవీంద్రుడు కోరుకుంటున్నాడని. అటువంటి ప్రియదర్శనుడు ఎవడైనా ఉన్నాడా అని ఆ పదములోని ఒక అర్థం. క్షణే క్షణే అన్న వాతాముపైతి తదేవ రూపం. క్షణే క్షణే అన్న వాతాముపైతి తదేవ రూపం. రమణీయతాయః. రమణీయతాయాః అంటే క్షణక్షణానికి కొత్తదనాన్ని, కొత్తదనాన్ని పొందటం అనేది సౌందర్యం యొక్క స్వభావం. అటువంటి సౌందర్యం కలిగిన వాడిని గురించి వాల్మీకి అడిగాడు. ఈ ప్రశ్నలో ప్రభువుకు ఉండవలసినటువంటి లక్షణాలు బోధించబడ్డాయి. ఓం సీతారామాభ్యాం నమః.